అంతకన్నా ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. పద్దెనిమిది పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ ఇటీవలి ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ నివేదిక ఉద్దేశం ఆర్థిక ఆరోగ్యం ఏ రాష్ట్రంలో బాగుంది, ఎక్కడ బాగలేదు అన్నది క్లారిటీ ఇచ్చింది. ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా పిలిచి ఒడిశా 2022-2023 సంవత్సరానికి ఆర్థిక ఆరోగ్య సూచీలో తొలి స్థానాన్ని దక్కించుకుంటే ఏపీ 17వ స్థానం అంటే చివరి నుండి 2వ స్థానంలో నిలిచింది. అప్పులు తిరిగి చెల్లించే కెపాసిటీ సున్నాకు పడిపోయింది. దీనిపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పులు తీర్చేందుకే అప్పులు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఎలా అధోగతి పాలు చేసిందో వివరించారు. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు కూటమి సూపర్ 6 హామీలను ఏపీ ప్రజలకు ఎన్నికలకు ముందిచ్చింది. ఇప్పుడు వాటిని పట్టాలెక్కిస్తారా లేదా అన్న చర్చ జరుగుతున్న టైంలో సీఎం చంద్రబాబు చాలా క్లారిటీగా ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామంటూనే సంపద సృష్టిపై దృష్టి పెడుతున్నామన్నారు. ఏపీని శ్రీలంక పరిస్థితిగా గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిందన్నారు. అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం సహాయం చేస్తూ వస్తుంది. అయితే వాటిని సంక్షేమ పథకాలకు మళ్లించలేమని స్పష్టత ఇవ్వడం ద్వారా తమ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది చెప్పేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం సూపర్ 6లో, మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం, అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్లను 4,000కు పెంచడంతో పాటు అన్నా క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ హామీలు ఒక్కటొక్కటిగా అమలు చేశారు. అయితే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు లాంటివి అమలు చేయాల్సి ఉంది. సో టైం చూసుకుని చేయాల్సినవి అమలు చేస్తామన్న సిగ్నల్స్ మాత్రం ఇచ్చారు సీఎం. మరోవైపు హామీలు నెరవేర్చలేకపోతున్నానని చంద్రబాబు చెప్పేశారని, అప్పులు, ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి విమర్శిస్తున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఓడిపోయాం, అది వేరే విషయం. కారణాలు ఏమైనప్పటికీ మేము పరిపాలించినటువంటి చక్కని పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు. హామీలు ఇచ్చే ముందు అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదా అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఇప్పటికే విమర్శించారు. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చేసిన వ్యాఖ్యలతో సూపర్ 6 హామీల చుట్టూ మరోసారి రాజకీయం వేడెక్కినట్లయింది. మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. ఈ పరిస్థితిలో ఏ విధంగా అప్పులు వస్తాయో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు